Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 8th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, కోటా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. 1500 crore రూపీస్ కోటా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ శంకుస్థాపన. 1500 కోట్ల రూపాయల కోటా విమానాశ్రయ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న వర్చువల్గా అంటే వీడియో రిమోట్ సహాయం ద్వారా 1500 crore రూపీస్ వర్త్ కోటా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిర్పోర్ట్స్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఉడాన్ స్కీమ్. ఉడాన్ స్కీమ్ ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి? ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్. దీన్ని 2016లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంచ్ చేసింది, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలోని ప్రాంతాలకు రీజనల్ కనెక్టివిటీని ఎయిర్పోర్ట్స్ ద్వారా అందించాలి. దీన్నే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని అందించాలన్న ముఖ్య ఉద్దేశం. మరి నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వీడియో సెషన్ ద్వారా కోటా బుండి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కోటా బుండి అనేది రాజస్థాన్లో ఉన్న ఒక ప్రాంతం. కోటా బుండి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. మరి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ అంటే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక ప్రాజెక్ట్ని న్యూగా డెవలప్ చేస్తే, కొత్తగా డెవలప్ చేస్తే దాన్నే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. అదే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టుని డెవలప్ చేస్తే, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారని చెప్పేసి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. సో మరి ఇప్పుడు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ గారు, అలానే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అటెండ్ అయ్యారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోటా బుండి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాజస్థాన్. దీని వర్త్ ఎంత? 1500 crore. ఇక 2014లో ఇండియాలో జస్ట్ అబౌట్ 70 ఎయిర్పోర్ట్స్ ఉండేవి. 70 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇప్పుడు 2025 ఎండ్ నాటికి మోర్ దాన్ 160 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 160కి పైగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఉడాన్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి, 2016లో లాంచ్ చేశారు, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. నెక్స్ట్ వన్, జీ స్పైడర్ ఏఐ ఆధారిత రోబోట్. జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్ కెనాల్ క్లీనింగ్ సిస్టమ్. జీ స్పైడర్ ఏఐ ఆధారిత రోబోట్ కెనాల్ క్లీనింగ్ సిస్టమ్ని కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లాంచ్ చేసింది. దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏంటి జీ స్పైడర్? ఇక్కడ మీరు చూస్తే పేర్లోనే ఉంది ఏఐ ఆధారిత, అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక రోబోట్. మరి దీన్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే కెనాల్ క్లీనింగ్ సిస్టమ్. మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఈ యొక్క కెనాల్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా కాలువలు, కెనాల్స్, ఆ కెనాల్స్లో చాలా వేస్ట్ ఉంటుంది. హ్యూమన్స్ అక్కడ వర్క్ చేయలేరు, హ్యూమన్స్ వాటిని చేతులతో క్లీన్ చేయలేరు. సో ఒకవేళ క్లీన్ చేయాలని చూసినా రిస్క్ ఏరియాస్. సో అటువంటి హై రిస్క్ కెనాల్స్ని క్లీన్ చేయాలి, శుభ్రపరచాలి అంటే ఒక ఏఐ బేస్డ్ రోబో సిస్టమ్ అవసరం అని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇది మొత్తం క్లీన్ చేస్తూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, జీ స్పైడర్. మరి దీన్ని డెవలప్ చేసింది జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ. కేరళకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ. మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటి, మనకి మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇండియాలో ముఖ్యంగా ఈ యొక్క క్లీన్ చేసే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు 2014లో ఒక మాట అనింది, మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? మనుషులు వాళ్ళ చేతులతో మ్యాన్ హోల్స్ని, ఇటువంటి సీవేజ్ని, ఈ యొక్క వీటిని మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, ఈ మురికి కాలువల్ని క్లీన్ చేయడం అంటే ఆర్టికల్ 21 వైలేట్ అయినట్టే, ఆర్టికల్ 21 ఉల్లంఘించబడినట్టే. అంటే ఏంటి ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్, అంటే జీవించే హక్కులో రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ కూడా వస్తుంది. రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ,
జీవించడం అంటే కేవలం ఏదో కుక్కలాగనో నక్కలాగనో జీవించడం కాదు, డిగ్నిటీతో బతకాలి, గౌరవప్రదంగా బతకాలి. మరి మాన్యువల్ స్కావెంజింగ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క డిగ్నిటీ అనేది ఉల్లంఘించబడినట్టే కదా. 2014లో చెప్పింది మాన్యువల్ స్కావెంజింగ్ లేకుండా చూసుకోవాలి అన్నా కూడా దురదృష్టవశాత్తు ఇండియాలోని మేజర్ సిటీల్లో ఇప్పటికీ మ్యాన్హోల్స్ని మనుషులే క్లీన్ చేస్తూ ఉంటారు. చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పవచ్చు అది. సో మరి ఇప్పుడు ఇక్కడ మీరు విషయానికి వస్తే జీ స్పైడర్ జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ కంపెనీ డెవలప్ చేసింది. మరి జెన్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ కంపెనీ అంటేనే గుర్తు రావాల్సింది మరొక రోబోట్, అదే బందీకూట్ రోబోట్. బందీకూట్ అనే ఒక రోబోట్ని జెన్ రోబోటిక్స్ కంపెనీ డెవలప్ చేసింది. దీన్ని మ్యాన్ హోల్స్ క్లీన్ చేయడం కోసం, ఈ మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడం కోసం, మురికి కాలువలు దాన్ని సీవేజ్ గుంతల్ని క్లీన్ చేయడం కోసం లాంచ్ చేసింది, డెవలప్ చేసింది ఎవరు? జెన్ రోబోటిక్స్ కంపెనీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా కేరళలోనే లాంచ్ చేయడం జరిగింది బందీకూట్ గతంలో. సో జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్. నెక్స్ట్ వన్, ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. కర్ణాటక 16 ఇయర్స్ లోపు చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నట్టు అసెంబ్లీలో కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు అనౌన్స్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 13 ఇయర్స్ లోపు చిల్డ్రన్ సోషల్ మీడియాని యూజ్ చేయకుండా మేము నిషేధాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం అని చెప్పేసి ఏపీ చీఫ్ మినిస్టర్ ప్రకటించారు. సో ఇక్కడ ఈ కాంటెస్ట్లో గుర్తుంచుకోవాల్సింది, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా అమలు చేయలేదండి, జస్ట్ అనౌన్స్మెంట్ ఇది. కానీ కర్ణాటక అయితే అనౌన్స్ చేసింది అండర్ 16 చిల్డ్రన్, 16 ఏళ్ళలోపు చిల్డ్రన్కి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ ఉన్నట్టు అనౌన్స్ చేసిన ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇలా ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక. సో భారతదేశంలో 16 ఏళ్ళలోపు చిల్డ్రన్కు సోషల్ మీడియాను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం అంటే కర్ణాటక. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా ప్రాబ్లం. ముఖ్యంగా మొన్న ఎకనామిక్ సర్వే చూస్తే, ఎకనామిక్ సర్వే 2025-26 ఒక మాట చెప్పింది. ముఖ్యంగా ఇండియన్ యూత్ ఫేస్ చేస్తూ ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ డిజిటల్ అడిక్షన్. ఈ యొక్క డిజిటల్ అడిక్షన్ వల్ల వాళ్ళ యొక్క లర్నింగ్ క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క అభ్యసన సామర్థ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. వాళ్ళ లర్నింగ్ కాన్ఫిడెన్స్, లర్నింగ్ క్యాపబిలిటీ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఎకనామిక్ సర్వే హైలైట్ చేసింది. గుర్తుండి, ఏ ఇయర్ సర్వే అంటే 2025-26 సర్వే. మరి ఇక ఈ యొక్క సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, మెంటల్ హెల్త్, సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు కర్ణాటక అయితే అనౌన్స్ చేసింది, ఆంధ్రప్రదేశ్ కూడా ప్లాన్ చేస్తూ ఉంది. ఇక వరల్డ్లో ఫస్ట్ టైం 16 ఏళ్ళలోపు చిల్డ్రన్కి సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం అంటే ఆస్ట్రేలియా. మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ ద సోషల్ మీడియా యూజ్ బై అండర్ 16 ఇయర్ చిల్డ్రన్. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంపోజ్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా యూజ్ బై అండర్ 16 ఇయర్ చిల్డ్రన్ ఈజ్ ఆస్ట్రేలియా. సో ఇది అండి ఎకనామిక్ సర్వే 2025-26 చెప్పింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తెలంగాణ గవర్నమెంటు ఉమెన్ సేఫ్టీ కోసం ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. మహిళల భద్రత కోసం స్టాండ్ విత్ హర్ అనే ఒక క్యాంపెయిన్. స్టాండ్ విత్ హర్, తెలంగాణ గవర్నమెంట్ లాంచ్డ్ స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ ఎస్టర్డే, నిన్న లాంచ్ చేసింది. మరి ఇక్కడ స్టాండ్ విత్ హర్ అంటే ఏంటి? స్టాండ్ విత్ హర్ అంటే ఆమెకు అండగా నిలబడాలి అని చెప్పేసి. దీన్ని తెలంగాణ పోలీసుకు చెందిన ఉమెన్ సేఫ్టీ వింగ్, మహిళా భద్రతా విభాగము నిన్న హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. సో మీరు ఇక్కడ చూస్తే ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8. మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ తీసుకుంటే మహిళలపై జరుగుతూ ఉన్న నేరాల విషయానికి వస్తే NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 అనే ఒక రిపోర్ట్ విడుదల చేసింది. క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ ప్రకారము మహిళలపై జరుగుతూ ఉన్న నేరాలు 2022తో పోల్చుకుంటే 2023లో పెరిగాయి. క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ ప్రకారము ఉమెన్ పైన జరుగుతూ ఉన్న క్రైమ్స్ 2022తో కంపేర్ చేసుకుంటే 2023లో ఇంక్రీజ్ అయ్యాయి. ఎంత ఇంక్రీజ్ అయ్యాయి అంటే 0.7% ఇంక్రీజ్ అయ్యాయి. 2023లో ఉమెన్ పైన 4.48 lakh క్రైమ్స్ నమోదయ్యాయి. 4.48 లక్షల
నేరాలు, అందులో అత్యధికంగా గృహహింస నేరాలు, డొమెస్టిక్ క్రూయలిటీ 29.8% క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ వర్ డొమెస్టిక్ క్రూయల్టీ కేసెస్. మొత్తం నేరాలలో మహిళలపై జరుగుతూ ఉన్న మొత్తం నేరాలలో 29.8% గృహహింస నేరాలే, 29.8% డొమెస్టిక్ క్రూయల్టీ, ఇదే హయ్యెస్ట్. సో ఇట్లా లింక్ చేసుకుంటే ఒకసారి సరిపోతుందండి. మనం ఆల్రెడీ ఇది లాస్ట్ టైం తెలుసుకున్నామండి, ఇది క్లియర్గా ఎన్సీఆర్బీ క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ గురించి. సో ఇట్లా స్టాండ్ విత్ హర్ తెలంగాణ. సో మరి ఇదేంటిది క్యాంపెయిన్ అంటే, ఇది ఒక అవగాహన కార్యక్రమం, అవేర్నెస్ క్యాంపెయిన్. మెన్ స్టాండింగ్ ఫర్ ఉమెన్, మహిళలకు ఏ విధంగా పురుషులు అండగా నిలబడాలి అని చెప్పేసి అవగాహన తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ జనాభా నిర్వహణ విధానం ముసాయిదా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసింది. జనాభా నిర్వహణ విధానం ముసాయిదా. డ్రాఫ్ట్ అంటే ముసాయిదా అండి. ఇక్కడ డ్రాఫ్ట్ అంటే ముసాయిదా అంటే ఇది ఇంకా ఫైనల్ డాక్యుమెంట్ కాదు. ఫైనల్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే ముందుగా రా మెటీరియల్, రా డాక్యుమెంట్ అవసరం కదా. అంటే ఇప్పుడు ఒక 100 పేజీల డాక్యుమెంట్ని తర్వాత కుదించి ఒక 10 పేజీలకు తీసుకొని వస్తారు, అది డ్రాఫ్ట్. ఒక పాలసీని తయారు చేయాలంటే ఎప్పుడైనా కూడా డ్రాఫ్ట్ని తయారు చేయాల్సి ఉంటుంది. సో మరి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొని వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు న్యూఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్లో కూడా మాట్లాడుతూ ఈ యొక్క జనాభా నిర్వహణ పాలసీలు తీసుకురావాలి, తగ్గిపోతా ఉన్న జనాభాను మనము పెంపొందించాలి అని చెప్పేసి ఈయన పిలుపునివ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మరి పాలసీ ఏం చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ తీసుకురాబోతా ఉన్న ఈ డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 పిల్లలను కనేలా ప్రోత్సహిస్తుంది. ఇట్ ఇన్సెంటివైజ్ పేరెంట్స్ టు హ్యావ్ థర్డ్ చైల్డ్. ఇన్సెంటివైజ్ అంటే ప్రోత్సహించడం. ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులను, కపుల్స్ని 3 పిల్లల్ని కనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఎందుకు ప్రోత్సహించాలి, ఒక్కసారి మనము ఒక రిపోర్ట్ తెలుసుకోవాలండి. మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏం టాపిక్? శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇండియాలో ఫర్టిలిటీ రేట్ ఎలా ఉంది అంటే, సంతానోత్పత్తి రేటు, జనన రేటు, మరణ రేటు, అంటే క్రూడ్ బర్త్ రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు, క్రూడ్ బర్త్ రేటు అంటే జనన రేటు, అలానే క్రూడ్ డెత్ రేటు, మరణ రేటు, ఇటువంటి ఇండికేటర్స్, ఇటువంటి డేటాని మనకు అందిస్తుంది శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. మరి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఒకటి ఉంటుంది, టోటల్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే ఈ 2 పాయింట్లు తెలుసుకోవాలండి. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేటు. మరి ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు ఇండియాలో ఎంత ఉంది అంటే, ప్రెజెంట్ ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం 2023లో ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.9 ఉంది. ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేట్ అంటే ఏంటి? ఒక మహిళ తన జీవిత కాలంలో, తన యొక్క సంతాన ఉత్పత్తి సమయంలో, తన యొక్క రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో అదే టోటల్ ఫర్టిలిటీ రేట్. టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ ద రేట్ అట్ విచ్ ఏ ఉమెన్ వుడ్ గివ్ బర్త్ టు చిల్డ్రన్ డ్యూరింగ్ హర్ రీప్రొడక్టివ్ ఏజ్. ఏ ఉమెన్ వుడ్ గివ్ బర్త్ టు చిల్డ్రన్ డ్యూరింగ్ హర్ రీప్రొడక్టివ్ ఏజ్. తన సంతాన ఉత్పత్తి సమయంలో, తన జీవితకాలంలో ఎంతమందికి పిల్లలను జన్మనిస్తుందో అదే టోటల్ ఫర్టిలిటీ రేటు. సో మరి ఇక్కడ మీరు చూస్తే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియాలో ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 ప్రకారం 2023లో 1.9 ఉంది. అంటే ఏంటి? ఇండియాలో సగటున ఒక మహిళ 1.9 మంది చిల్డ్రన్కు జన్మనిస్తూ ఉంది. మరి ఇందులో హైయెస్ట్ వచ్చేసి బీహార్లో టోటల్ ఫర్టిలిటీ రేటు 2.8 ఉంది. లోయెస్ట్ వచ్చేసి ఢిల్లీ, అత్యల్పంగా ఢిల్లీ 1.2. ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్ 1.5. అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక మహిళ 1.5 చిల్డ్రన్కి జన్మనిస్తుంది. మరి ఇక్కడ చూస్తే మీరు ఈనాడులో మీరు చూస్తే అండి, ఇక్కడ ఏమన్నా అంటే
ఏమని మెన్షన్ చేశాడంటే దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి 2 అన్నాడండి. అది 2 కాదండి, 1.9. ఒకవేళ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం అయితే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 నుంచి 2021 రిపోర్ట్ ప్రకారం అయితే ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేటు, ఈ సంతానోత్పత్తి రేటు 2 ఉన్నింది. కానీ తగ్గింది తర్వాత శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం 1.9 పడిపోయింది 2023లో. ఇక్కడ కొద్దిగా ఇలా ఉంటాయండి. అందుకే మనం పేపర్ చదివేటప్పుడు ఇలాంటి డేటా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అటువంటి చెక్ చేసుకోవాలా. ఆ బాధ్యత నేను ఎలాగో తీసుకుంటానండి, నో నీడ్ టు వర్రీ. సో మరి ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ మనకైనా ఎప్పుడు స్ట్రైక్ అవుతాయంటే అండి, రివిజన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ చెప్పినాం కాబట్టి ఎవరైతే కొద్దిగా నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసింటారో ఇమ్మీడియట్గా ఈనాడు పేపర్ చూడంగానే అరే దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి అనేది ఇప్పుడు 1.9 కదా, 2 రాంగ్ అవుతుంది అనేది మీకు ఇమ్మీడియట్గా మీకే స్ట్రైక్ అవుతుంది. అది ఎప్పుడు ఆధారపడి ఉంటుందంటే రివిజన్స్. నాకైనా ఎందుకు గుర్తొచ్చింది అంటే నేను ఎక్కువ సార్లు చదివింటాను, రివిజన్ చేస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా ఐడియా వస్తుందండి. సో అందుకే మీకు మళ్ళీ అదే చెప్పేది. సో నంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఇవాళది నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ రేపు ఒకసారి రివిజను, రేపటిది ఎల్లుండి ఒక రివిజను, అట్లా చేసుకోవాలి తప్పకుండా మీరు. మళ్ళీ లాస్ట్లో ఒకటేసారి చదువుదాము, ఎగ్జామ్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదువుదామంటే చాలా ఇబ్బంది అవుతుందండి. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1.5 ఉంది. మరి ఇక్కడ రీప్లేస్మెంట్ లెవెల్ అని ఒకటి ఉంటుందండి, రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి. రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ అంటే జనన మరణాల మధ్య సమతౌల్యం పాటించాలి అంటే రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 ఉండాలి అండి. 2.1 ఉండాలి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మరణించినా కూడా వాళ్ళని రీప్లేస్ చేయాలంటే మరో 2 చిల్డ్రన్ ఉండాలా. రీప్లేస్మెంట్ అంతే. అంటే మరణాలని రీప్లేస్ చేయాలంటే జననాలు కావాలి కదా. మరణాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, జననాలు అంతే ఉండాల. దానికంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే పాపులేషన్లో స్టెబిలిటీ ఉంటుంది. సో మరి ఇక్కడ 2.1 అంటే ఏంటి? ఇద్దరి తల్లిదండ్రుల్ని 2 పిల్లలు రీప్లేస్ చేసిన పాపులేషన్లో స్టెబిలిటీ వస్తుంది. కానీ కంప్లీట్ స్టెబిలిటీ రావాలంటే 2.1 ఉండాల. 2.1. సో రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనన మరణాల మధ్య సమతౌల్యం అన్న విషయం గుర్తుపెట్టుకోండి, స్టెబిలిటీ. సో మరి మనము 2047 వరకే మనకి ఈ జనాభా డెమోగ్రఫిక్ డివిడెండ్, ఈ యువ జనాభా వల్ల మనకి లాభాలు చేకూరుతాయి. 2047 తర్వాత మనం కూడా ఏజింగ్ పాపులేషన్, వృద్ధు జనాభా పెరిగిపోతుంది. సో అందుకు ఆ డిక్లైనింగ్ ఫర్టిలిటీ రేటు తగ్గిపోతూ ఉన్న ఈ సంతానోత్పత్తి రేటును పెంపొందించాలి, 3 చిల్డ్రన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకురాబోతూ ఉంది. మరి ఈ కాంటెక్స్ట్లో ఏం చేయబోతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోషణ శిక్ష సురక్ష ప్యాకేజ్ కింద 3 చిల్డ్రన్ని కంటే ప్రోత్సాహకాలు ఇస్తారు. 25,000 ఆర్థిక సహకారం అందిస్తారు డెలివరీ టైంలో. ఈ యొక్క డెలివరీ టైంలో 25,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. అలానే 3వ చిల్డ్రన్ని కంటే, 3rd చైల్డ్ని కంటే 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం, 5 years పాటు మంత్కి 1,000 రూపీస్ చొప్పున ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఈ 2 పాయింట్లు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలానే చైల్డ్కి 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ పాలసీని ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారంటే April 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా ప్రజల నుంచి సలహాలు తీసుకోవడం కోసం ఈ డ్రాఫ్ట్ పాలసీని ప్రజల యొక్క అభిప్రాయాల కోసం దీన్ని పెట్టడం జరిగింది ఇంకా. సో ఇది అండి, గుర్తుపెట్టుకోండి. పాపులేషన్కి సంబంధించి టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియాలో 1.9 ఉంది. హైయెస్ట్ బీహార్ 2.8, లోయెస్ట్ ఢిల్లీ 1.2. నెక్స్ట్ వన్, ఆపరేషన్ వజ్రప్రహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ వైడ్ ఈ యొక్క డ్రగ్ నెట్వర్క్ని, ఈ యొక్క డ్రగ్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ డ్రగ్ గంజాయి ఇటువంటి నెట్వర్క్ని కొలాప్స్ చేయడం కోసం, ఈ నెట్వర్క్ని అంతం చేయడం కోసం ఆపరేషన్ వజ్రప్రహార్ని లాంచ్ చేసింది. సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నామండి, ఈ డేటా అంతా చదివినా ఏముండదు. మనం తెలుసుకోవాల్సిండేది ఏంటంటే ఆపరేషన్ వజ్రప్రహార్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటి బేసిక్ డీటెయిల్స్. మరి ఇక్కడ ఆపరేషన్ వజ్రప్రహార్ అంటేనే మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి, ఎక్సర్సైజ్ వజ్రప్రహార్. అది వేరు ఇది వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి.
అది ఎక్సర్సైజ్, ఇది ఆపరేషన్. ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ ఏమని డిస్కస్ చేసుకున్నాం ఇటీవల, ఇండియాకి అమెరికాకి మధ్య జరిగిన జాయింట్ మిలిటరీస్ యొక్క స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, అది వేరు, అది ఎక్సర్సైజ్, ఇది ఆపరేషన్. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటాయి ఇవి. ఈ రోజుకి ఒక ఆపరేషన్ లాంచ్ చేస్తుంటారండి, తెలియంది ఏముంది, ఆపరేషన్ వజ్రప్రహార్. కానీ మనము డిస్కస్ చేసుకోవాలి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఉన్న డ్రగ్ నెట్వర్క్స్ని వాటిపైన అటాక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే మరి ఎవరి సహకారంతో అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈగల్ డిపార్ట్మెంట్ సహకారంతో లాంచ్ చేశారు. ఇక్కడ ఈగల్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ నెట్వర్క్ని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఒక ప్రత్యేక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. మరి ఇక్కడ ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అబ్రివేషన్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఈ పూర్తి పేరు చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్. మరి ఈగల్కి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అమరావతి అండి, గుర్తుపెట్టుకోండి. ఈగల్కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? అమరావతి. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క నార్కోటిక్స్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేసింది. డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఏఐ టూల్ సుదర్శన్. సెబీ ఏఐ టూల్ సుదర్శన్ని యూజ్ చేస్తూ ఉంది. సెబీ లాంచ్డ్ ఏఐ టూల్ సుదర్శన్. సెబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ సాధనం సుదర్శన్ అనే దాన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం, దీన్ని ఉపయోగించి సోషల్ మీడియాలో ఎవరైతే ఫేక్గా అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని మిస్లీడింగ్ పోస్ట్లని పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. సో వాళ్ళ యొక్క అకౌంట్లని లైక్ డియాక్టివేట్ చేయడం కోసము, వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడం కోసం ఏఐ టూల్ సుదర్శన్ అనే దాన్ని లాంచ్ చేసింది సెబీ. సెబీ అంటే ఏంటండి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇండియాలో సెక్యూరిటీసు, కమోడిటీస్, ఈ ఫినాన్షియల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసే ఏజెన్సీ సెబీ. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఏఐ టూల్ సుదర్శన్ ఉపయోగించి సెబీ ఇప్పటి వరకు సుమారుగా 1.2 lakh తప్పుదోవ పట్టించే ఫిన్ఫ్లుయెన్సర్ పోస్టులని తొలగించింది. తప్పుదోవ పట్టించే ఫిన్ఫ్లుయెన్సర్ పోస్టులని సోషల్ మీడియా నుంచి రిమూవ్ చేసింది. మరి ఏంటిది ఫిన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు, ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? జనరల్గా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, ఈ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి, లేదంటే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అని చెప్పేసి. సో వాళ్ళు మిస్లీడింగ్ చేస్తూ ఉంటారు. అంతెందుకంటే మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. సెబీ చెప్పింది ఎవరైతే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నారో దానికి మేము బాధ్యులు కాదు, చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ గోల్డ్ ఎక్కువగా వార్తల్లో ఉందండి. డిజిటల్ గోల్డ్లో పొరపాటున కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి, సెబీ ఇచ్చిన హెచ్చరిక అది. సో మరి ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. మనకి ఏ విధంగా అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వీళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు కదా ఊరికే, అట్లా ఫిన్ఫ్లుయెన్సర్స్ ఫైనాన్షియల్గా వీళ్ళు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడానికి ఈ టూల్ని ఉపయోగించారు. వాళ్ళకి సంబంధించిన పోస్టులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఏఐ టూల్ సుదర్శన్. మరి ఇక్కడ మీరు చూస్తే సెబీ అంటేనే గుర్తు రావాల్సిండేది, ఇది 1988లో ఏర్పాటైంది. 1988లో ఏర్పాటైనప్పటికీ అధికారికంగా అఫీషియల్గా 1992లో సెబీ యాక్ట్ 1992 కింద ఏర్పాటైంది. సెబీ చట్టం 1992. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. దీనికి చైర్మన్ వచ్చేసి తుహిన్ కాంత్ పాండే. మనం లాస్ట్ టైం అప్పుడే తెలుసుకున్నామండి, తుహిన్ కాంత్ పాండే. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్ని తయారు చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ మరియు బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ మధ్య ఒప్పందం. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్ని తయారు చేయడం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ మరియు బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ మధ్య ఒప్పందం. మరి
వీటినే నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ ఏంటివి? ఇవి వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. అంటే మనకి జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్ తెలుసు, తక్కువ భూకక్ష పరిధి అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. సమ్ అరౌండ్ ఎర్త్ సర్ఫేస్కి ఒక 500 కిలోమీటర్ల నుంచి ఒక 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఇక వెరీ లో ఎర్త్ ఆర్బిట్ అంటే దానికంటే తక్కువ ఉండాలి. అంటే ఏంటి? భూమికి 150 నుంచి 450 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటే అది వెరీ లో ఎర్త్ ఆర్బిట్. ఎర్త్ సర్ఫేస్కి 150 నుంచి 450 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటే అది వెరీ లో ఎర్త్ ఆర్బిట్. మనకి జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ఎందుకు ఏర్పాటు చేస్తారండి మనం తెలుసుకున్నాం కదా. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, భూపరిశీలన ఉపగ్రహాలు. ఆ భూపరిశీలన ఉపగ్రహాల ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా ఈ యొక్క రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ, ఈ నేషనల్ సెక్యూరిటీ కోసము ఈ యొక్క భూ పరిశీలన ఉపగ్రహాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాటిని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు ఈ వెరీ లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని అవసరమైన అవసరాల కోసం వీటిని ఏర్పాటు చేయడం కోసం, డిజైను, డెవలప్, మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకు మరియు బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ సంస్థ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. సో ఇక్కడ మరి తెలుసుకోవాల్సింది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ ఏరోస్పేస్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రైట్. మరి ఇక్కడ చూస్తే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ కంపెనీ, ఇది బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, బెంగళూరుకు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ. ఏ విధంగా అయితే ధృవ స్పేస్ హైదరాబాదు అట్లా ఉన్నాయి కదా, అగ్నికుల్ కాస్మోస్ అంటే చెన్నై, అట్లా అండి. నెక్స్ట్ వన్, భూ పరిశీలన మిషన్లపై ఐరోపాతో ఇస్రో ఒప్పందం. అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి భూ పరిశీలన మిషన్లపై ఐరోపాతో ఇస్రో ఒప్పందం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో అగ్రిమెంట్ ఆన్ జాయింట్ స్టడీస్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో అగ్రిమెంట్ ఆన్ జాయింట్ స్టడీస్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్. ఈవో అంటే ఎర్త్ అబ్జర్వేషన్, ఇందాకనే తెలుసుకున్నాం. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, మనకి జనరల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎందుకు ఉపయోగిస్తారు? డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తులు రాకుండా ఉండాలి అంటే, అలర్ట్ సిస్టమ్స్ని తయారు చేయాలంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, వీటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారు. నేషనల్ సెక్యూరిటీ కోసం ఉదాహరణకు రీసాట్ శాటిలైట్స్, రేడార్ ఇమేజింగ్ శాటిలైట్స్, అలానే కార్టోసాట్ సిరీస్ శాటిలైట్స్. కార్టోసాట్ అంటే ఏంటండి? మనకి ఈ యొక్క ఎర్త్కి సంబంధించిన మ్యాప్స్ తయారు చేయాలనే మ్యాప్స్ని కార్టోగ్రఫీ అంటారు. ఆ కార్టోసాట్ సిరీస్ అయినా, అలానే ఎర్త్ పైన వెజిటేషన్ కవర్ ఎంత ఉంది అంటే పచ్చదనం ఏ స్థాయిలో ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలము. భూగర్భ జలవనరులు ఏ స్థాయిలో ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్, అలానే ఓషియన్స్లలో, సముద్రాలలో ఈ చేపలు, ఫిషరీస్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఈ భూ పరిశీలన మిషన్లకు సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా మనకి ఈ నావిగేషన్ సిస్టమ్స్, మానవ సహిత మిషన్ల కోసము సహకారం అందించుకుంటారు. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇస్రోకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి మధ్య కోఆపరేషన్, సహకారము 1978లోనే ప్రారంభమైంది. 1978లో. మరి ఇక్కడ మీరు చూస్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2026లో ఫ్లోరసెన్స్ ఎక్స్ప్లోరర్ అనే ఒక శాటిలైట్ మిషన్ని లాంచ్ చేయబోతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2021 సెప్టెంబర్ 1, ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 1 అని అనుకుంటున్నారండి. సో ఒకవేళ డేట్ ఏమైనా చేంజ్ అయితే నేను చెప్తాను. 2026 సెప్టెంబర్లో ఫ్లోరసెన్స్ ఎక్స్ప్లోరర్ అనే ఒక శాటిలైట్ మిషన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేయబోతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎర్త్ పైన వెజిటేషన్ కవర్ ఎలా ఉంది, మన యొక్క భూమి పైన పచ్చదనము, చెట్ల శాతము, పచ్చదనం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మన భూమి పైన ఈ యొక్క మొక్కలు, చెట్లు ఈ యొక్క కిరణజన్య సంక్రియను, ఫోటోసింథసిస్ యాక్టివిటీని మానిటర్ చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం ఈ ఫ్లోరోసెన్స్ ఎక్స్ప్లోరర్ అనే మిషన్ని కూడా చేపట్టబోతోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇక్కడ మీరు చూస్తే మనం 2025 ఏప్రిల్లో అనుకుంటా అండి ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఐడియా ఉందా? ఎవరైతే కరెంట్ అఫైర్స్ మన క్లాస్ ఫాలో అవుతూ ఉంటారో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, బయోమాస్ శాటిలైట్ మిషన్ అని చెప్పేసి. బయోమాస్ మిషన్, దీన్నే బయోమాస్ శాటిలైట్ మిషన్ అంటారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని 2025 ఏప్రిల్లో లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి? భూమిపైన చెట్ల శాతం ఎంత ఉంది, వెజిటేషన్ ఏ స్థాయిలో పెరుగుతూ ఉంది, ఎన్ని ఇంచులు పెరుగుతూ ఉంది, ఎంత తగ్గుతూ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం
లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2025లో. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ మిషనే, భూపరిశీలన శాటిలైట్ మిషనే అట్లా అండి. సో గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫ్లోరోసెన్స్ ఎక్స్ప్లోరర్ మిషన్ని 2026లో లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతానికైతే September 1 అని అంటున్నారండి, ఇంకా తెలియదు. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకా డేట్స్ అనేవి పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాకుండా చెప్పకూడదు. సో ఫర్ ద టైం బీయింగ్ అయితే September 2026 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అమెరికా థర్డ్ రేడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్. అగైన్ ఇరాను అమెరికా కాన్ఫ్లిక్ట్. ఇరాను అమెరికాకు చెందిన థర్డ్ రేడార్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసింది. ఇరాన్ డిస్ట్రాయిడ్ $300 million థర్డ్ రేడార్ సిస్టమ్ ఇన్ జోర్డాన్లో ఉన్న $300 million విలువైన అమెరికాకు చెందిన థర్డ్ రేడార్ వ్యవస్థను, ఇదొక ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్, గగనతల రక్షణ వ్యవస్థ, అమెరికాకు చెందినది, దీన్ని నాశనం చేసింది. మరి ఇక్కడ థర్డ్ అంటే టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ థర్డ్ సిస్టమ్ను ఉపయోగించి అమెరికా జనరల్గా షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని నాశనం చేస్తుంది. అవి టర్మినల్ ఫేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ టర్మినల్ ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్, అవి వాటిని లాంచ్ చేసిన తర్వాత చివరి దశ ఉంటుంది కదా, ఆ చివరి దశలోకి ఎంటర్ అయిన తర్వాత వాటిని నాశనం చేస్తుంది అనమాట. అది థర్డ్ వ్యవస్థ. మరి ఇక్కడ మీరు చూస్తే మనకి ఇటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్కి ఐరన్ డూమ్ వ్యవస్థ కావచ్చు, అదే ఇండియాకి అయితే S-400 ఇలాంటివి ఉంటాయి కదండి. సో ఇది థర్డ్ వ్యవస్థని. ఇక అలానే ఇరాన్లో కూడా అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ క్యాపిటల్ అయిన టెహ్రాన్లో ఉన్న ఒక ప్యాలెస్ నాశనం అయిందండి. ఒక ప్యాలెస్ డిస్ట్రాయ్ అయింది. దాని పేరే గొలెస్టన్ ప్యాలెస్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ దేశంలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గోలెస్టన్ ప్యాలెస్ నాశనం అయ్యింది, లేకపోతే ఇటీవల ఇరాన్లో అమెరికా జరిపిన దాడుల్లో ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కట్టడము నాశనమైంది అంటాడు, గొలెస్టన్ ప్యాలెస్. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక చిన్న రిమైండర్ అండి, మన కరెంట్ అఫైర్స్ అనేవి యూపీఎస్సీ వాళ్ళకి హెల్ప్ అవుతాయా అని చెప్పేసి కొంతమంది క్లారిటీ అడిగారు. తప్పకుండా అండి, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎవరైతే క్రమం తప్పకుండా వింటా ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా యూపీఎస్సీ 2025లో అడిగిన క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మనం చెప్పిన కాన్సెప్ట్స్లో ఏమైనా వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ హిందూ పేపర్ రిసోర్సెస్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. నో నీడ్ టు వర్రీ అండి. అసలు మనం చెప్పిన క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయా లేదా అనేది డెఫినెట్లీ నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉందండి. ఇప్పుడు 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరుగుతుంది కదా మేలో, నాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నాను. సో మీకు ఒక 2-3 నెలలు ఆగితే మీకే తెలుస్తుంది. ఆ నమ్మకం అయితే నాకుంది. సో నో నీడ్ టు వర్రీ. ఆ విషయానికి సంబంధించి మీరు ఆ అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్పేది డైలీ ఒక 40 minutes క్లాస్ అండి. మీరు డైలీ వింటే కనుక ఈ 40 నిమిషాలు ఏముందిలే అని చెప్పేసి ఒక 40 నిమిషాలు మీరు వింటే సబ్జెక్ట్ అనేది డెఫినెట్లీ డెప్త్గానే ఇవ్వడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే వి నో ద పెయిన్ ఆఫ్ స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ యొక్క స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో ఆ యొక్క కన్సర్న్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. డెఫినెట్లీ నా వంతు కృషి నేను చేస్తాను. ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా వాటిని, ఒకవేళ ఇవాళ ఏదైనా మిస్ అయినా కూడా కొన్ని టాపిక్స్ డెఫినెట్లీ ఫర్దర్ క్లాస్లో నేను చెప్పడానికైతే నేను ట్రై చేస్తానండి. నెక్స్ట్ వన్, అమెరికా ఖండాలలో లెప్రసీ వ్యాధిని నిర్మూలించిన మొదటి దేశంగా చిలీ. అమెరికా ఖండాలలో కుష్టి వ్యాధిని నిర్మూలించిన మొదటి దేశంగా చిలీ. చిలీ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద అమెరికాస్ కాంటినెంట్స్ టు ఎలిమినేట్ లెప్రసీ. ఇక్కడ లెప్రసీ అంటే తెలుగులో కుష్టి వ్యాధి, బట్ అది కూడా మనం అలా పిలవకూడదండి. అది కొద్దిగా డిస్క్రిమినేటరీగా ఉంటుంది, వివక్ష మాదిరి ఉంటుంది. సో లెప్రసీ అనే పిలవండి. సో మరి ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషను చిలీకి సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ యొక్క నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండాలు ఏవైతే ఉన్నాయో ఈ అమెరికా కాంటినెంట్స్లలో లెప్రసీని ఎలిమినేట్ చేసిన
ఫస్ట్ కంట్రీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా లెప్రసీని నిర్మూలించిన రెండవ దేశం చిలీ. వరల్డ్ వైడ్ లెప్రసీని ఎలిమినేట్ చేసిన సెకండ్ కంట్రీ చిలీ. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది లెప్రసీ అంటే ఏంటండి? ఇది ఒక బ్యాక్టీరియం ద్వారా వచ్చే డిసీజ్. మైకోబ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. దీన్నే హాన్సెన్స్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. హాన్సెన్స్ వ్యాధి. ఇది జనరల్గా మన యొక్క స్కిన్ని, మన యొక్క మొత్తం యొక్క బాడీని అటాక్ చేస్తుంది. సో మరి ఇక్కడ చూస్తే మరి వరల్డ్లో లెప్రసీని నిర్మూలించిన మొట్టమొదటి దేశం ఏది అంటే జోర్డాన్ అండి. మీరు చూస్తే సెప్టెంబర్ 2024 అంటే జస్ట్ 1.5 year బ్యాకే జోర్డాన్ బికమ్స్ ఫస్ట్ లెప్రసీ ఫ్రీ నేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ జోర్డాన్ని లెప్రసీని నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా ప్రకటించింది. ఇక జోర్డాన్ క్యాపిటల్ అమ్మన్. మరి ఇక మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూస్తే చిలీ అంటే క్యాపిటల్ వచ్చేసి శాంటియాగో. ఇది సౌత్ అమెరికన్ కంట్రీ. మరి ఇక్కడ మీరు చూస్తే చిలీ అంటేనే గుర్తు రావాల్సినది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అటకామా ఎడారి అండి. అటకామా ఎడారి ఎక్కడ ఉందంటే చిలీ. ఇక్కడ మీరు చూస్తే అటకామా డిజర్ట్ ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చిలీలో ఆండీస్ పర్వతాలు కూడా ఉంటాయి. ఏం కొండలు ఉంటాయి? యాండీస్ కొండలు, యాండీస్ మౌంటైన్స్ ఎక్కడ అంటే సౌత్ అమెరికా. ఇట్లా జాగ్రఫీలో 2 పాయింట్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, హురూన్ ధనవంతుల జాబితా 2026. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026. హురూన్ ధనవంతుల జాబితా 2026 ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో భారతదేశం. చైనాకు చెందిన హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ని విడుదల చేస్తుంది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. హురూన్ ధనవంతుల జాబితా. మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఇండియాలో ఎంతమంది బిలియనీర్స్ ఉన్నారు, టాప్ బిలియనీర్ ఎవరు, అటువంటివి. ఇప్పుడు ఈ హురూన్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారము వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా 4028 బిలియనీర్స్ ఉన్నారు. 4028 బిలియనీర్లు ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో చైనాలో హైయెస్ట్ 1110 బిలియనీర్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్ అమెరికా. థర్డ్ వచ్చేసి ఇండియాలో 308 బిలియనీర్స్ ఉన్నారు. ఇక మరి ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తి, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్. అతని నెట్వర్త్ వచ్చేసి $792 బిలియన్. సెకండ్ ప్లేస్లో జెఫ్ బెజోస్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. అతని సంపాదన నెట్వర్త్ $300 బిలియన్. థర్డ్ ప్లేస్లో గూగుల్ కోఫౌండర్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, $271 బిలియన్. ఫోర్త్ ప్లేస్లో ఒరాకిల్ కంపెనీ ఓనర్ లారీ ఎలిసన్. మనకి టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్, 9.8 lakh crore. ఇండియాలోనే కాదు ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ. మరి ఇండియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్ గౌతమ్ అదానీ, 7.5 lakh crore. ఇక ఇండియాలో థర్డ్ రిచెస్ట్ వచ్చేసి రోష్ని నడార్, ఈమె 3.2 lakh crore. రోష్ని నడార్ 3.2 lakh crore. అంటే ఏంటి? ఇండియాలో అత్యంత ధనవంతురాలైన మహిళ కూడా రోష్ని నడార్. ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ రోష్ని నడార్, 3.2 lakh crore. ఇక మరి ఇండియాలో యంగెస్ట్ బిలియనీర్, భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ అంటే రితేష్ అగర్వాల్, 32 years old. రితేష్ అగర్వాల్ 32 ఏళ్ళు. ఓయో హోటల్స్ ఓనర్ రితేష్ అగర్వాల్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని March 8న సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఎందుకు వచ్చింది ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 1917 ఆ టైంలో, ముఖ్యంగా 20th century స్టార్టింగ్లో 1917 ఆ టైంలో రష్యాలో ఉమెన్ టెక్స్టైల్ వర్కర్స్ నిరసనలు చేశారు, ప్రొటెస్ట్లు, తమ హక్కుల కోసం. అందుకు గాను మహిళల యొక్క వాళ్ళ యొక్క ఘనతలు, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క కృషిని గుర్తు చేసుకోవడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఈ సంవత్సరం 2 థీమ్స్ ఉన్నాయండి. ఒకటి internationalwomensday.com. internationalwomensday.com ఈ వెబ్సైట్ ప్రకారము థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్.
గివ్ టు గెయిన్ అనే థీము. అదే యునైటెడ్ నేషన్స్ ప్రకారం అయితే థీమ్ వచ్చేసి, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన థీమ్ వచ్చేసి రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అంటే మహిళలు మరియు గర్ల్స్ అందరికీ రైట్స్, న్యాయము, యాక్షన్ అవసరమని అర్థం వస్తుంది. ఇక మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అధికారికంగా యునైటెడ్ నేషన్స్ 1977లో గుర్తించింది. 1977లో. ఇక మీరు చూస్తే కొన్ని ఫ్యాక్ట్స్ అండి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం మనము. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ గారు. ఈ మ్యాటర్ అవసరం లేదండి, చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ మ్యాటరింగ్ ఇవన్నీ చదువుకుంటూ పోయినా దెర్ ఇస్ ఆఫ్ నో యూజ్. మనం ఎంత స్టిక్ అవ్వాలో అంత స్టిక్ అవ్వాలా. ఇప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళు ఏం ఘనతలు సాధించారు అంటే అది స్టాటిక్ జీకే అవుతుంది. కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్ లాగా చదవాలా, జీకే ఎంత అవసరమో అంత తెలుసుకోవాలా. కరెంట్ అఫైర్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జీకే అండి. ఇలాంటివన్నీ నువ్వు చదువుకుంటూ పోతే ఇక ఇందిరాగాంధీ పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా పోవచ్చు. అది స్టాటిక్ జీకే అవుతుంది. అది స్టాటిక్ జీకే కూడా కాదు, ఇక ఆమె జీవిత చరిత్ర తెలుసుకున్నట్టు ఉంటుంది. సో అది బీ కేర్ఫుల్ అండి. ఎప్పుడైనా కానీ మనం ఏదైనా కానీ చదువుతూ ఉన్నప్పుడు ఎంత చదవాలి అనేది తెలియాలి అంటే క్వశ్చన్ పేపర్లు మీరు చూస్తూ ఉండాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేసి. ఇప్పుడు ఒక జిఐ ప్రోడక్ట్స్ విషయమే ఉంటుంది. జిఐ ప్రోడక్ట్స్ గురించి మీరు తెలుసుకునేటప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జిఐ ప్రోడక్ట్స్ గురించి నువ్వు తెలుసుకుంటూ పోతావు. ఎంత చదవాలో అంతే తెలియాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిఐ ప్రోడక్ట్స్, తెలంగాణలో ఉన్న జిఐ ఎన్ని ఉన్నాయి, ఆ పేర్లు ప్రతి ఒక్కటి, అలాంటివి కొద్దిగా బీ కేర్ఫుల్గా ఉండండి అంతే. ఇక ఫస్ట్ ఇండియన్ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్. ఇక స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ మూలాలున్న మహిళ కల్పనా చావ్లా. ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా. ఇక మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళ బచేంద్రి పాల్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ బచేంద్రి పాల్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు. భారత మహిళల క్రికెట్ జట్టుకి మొట్టమొదటి కెప్టెన్ శాంతా రంగస్వామి. ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ శాంతా రంగస్వామి. ఇక ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి మహిళా జడ్జి జస్టిస్ అన్నా చాందీ. నెక్స్ట్ వన్. ఇక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన ఒక రికార్డు సృష్టించారు. తన సొంత బార్బీ బొమ్మను పొందిన తొలి క్రికెటర్ స్మృతి మందన బికేమ్స్ ద ఫస్ట్ క్రికెటర్ టు గెట్ హర్ ఓన్ బార్బీ డాల్ ఫర్ ఉమెన్స్ డే 2026. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా తనకంటూ ఒక సొంత బార్బీ బొమ్మను పొందిన తొలి క్రికెటర్ స్మృతి మందన. మరి ఇక్కడ బార్బీ డాల్స్ని తయారు చేసేది అమెరికాకు చెందిన మ్యాటెల్ అనే ఒక కంపెనీ. ఇది బార్బీ డాల్స్ని తయారు చేస్తుంది. జనరల్గా బార్బీ డాల్స్ని అమ్మకానికి పెడతారు. కానీ స్మృతి మందన గారి యొక్క ఘనతలకు, ఆమె సాధించిన విజయాలకు లైక్ ట్రిబ్యూట్గా, ఆమె కృషికి గుర్తింపుగా మ్యాటెల్ కంపెనీ ఆమె రూపంతోనే ఉండే ఒక బార్బీ డాల్ని తయారు చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మ్యాటెల్ కంపెనీ. ఇక అలానే తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకునింది, ఇవాళ ఒకటి లాంచ్ చేసింది. ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 50 చోట్ల 50 ప్లేసెస్లో బ్రీస్ట్ ఫీడింగ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ తెలంగాణ మినిస్టర్ సీతక్క గారు వీటిని లాంచ్ చేశారు. అంటే మదర్స్ తమ చిల్డ్రన్కి, తల్లులు తమ పిల్లలకి పాలు ఇవ్వడం కోసం, తమ చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఒక సపరేట్ సెంటర్స్, బ్రీస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఎన్ని అని గుర్తుపెట్టుకోండి, 50 బస్ స్టాండ్లలో బ్రీస్ట్ ఫీడింగ్ సెంటర్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇటీవల 2026 బ్యాఫ్టా అవార్డ్స్, లండన్లో జరిగిన బ్యాఫ్టా అవార్డ్స్లో మణిపూర్కు చెందిన ఏ సినిమాకి బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది మనం తెలుసుకుందాం. ఆప్షన్ ఏ కాంతారా, ఆప్షన్ బి RRR, ఆప్షన్ సి బూంగ్, ఆప్షన్ డి 12th ఫెయిల్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక రిమైండర్ అండి, ఈ క్వశ్చన్ ఇలాంటిదే మనం ఒకటి పెట్టాం. చాలా బాగుంది సార్, మంచిగా ఎడిట్ చేశారు, చాలా అట్రాక్టివ్గా ఉంది అన్నారు. ఇది మనం చేయలేదండి, మై గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటుంది,
మీరు వాట్సాప్ ఛానల్లో మైగావ్ పోర్టల్ని ఫాలో అవుతే ఇలాంటివి పెడతా ఉంటాడు. మనం వీటిని ఎడిట్ చేయాలంటే అవి అంత ఈజీ కాదు కదండి. సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తాం కానీ ఇలా ఎడిటింగు అట్రాక్టివ్గా ఉండే ఇమేజెస్ పెట్టాలంటే ఎక్కడి నుంచి పెడతాం? సో బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో బాఫ్టా అవార్డ్స్లలో భాగంగా మణిపూర్ ఫిల్మ్కి అవార్డు వచ్చిందండి. ఏ మూవీ? ఈజీ క్వశ్చన్, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం అండి. మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి 2026 అంటే ఛత్తీస్గఢ్. ఫస్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఛత్తీస్గఢ్, మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 6 వరకు. మరి ఇందులో భాగంగా 7 రకాల మెడల్ స్పోర్ట్స్ అంటే 7 రకాల గేమ్స్లలో మెడల్ ఈవెంట్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక 2 ప్రదర్శన క్రీడలు మల్లకంబు కబడ్డీ అంటే ఏంటి? ఇవి డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్ అంటారు. అంటే ఇవి జస్ట్ ప్రదర్శనకు మాత్రమే, అంటే తొలి రోజు ప్రదర్శన నిర్వహిస్తారు కదా. సో మల్లకంబు కబడ్డీ అనేవి డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్. ఇక మరి టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఛత్తీస్గఢ్లోని రాయ్పూరు జగదల్పూరు సర్గూజా. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ₹1500 కోట్ల కోటా విమానాశ్రయ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన. జీ స్పైడర్ AI ఆధారిత రోబోట్ కెనాల్ క్లీనింగ్ సిస్టమ్ తిరువనంతపురం కేరళ. ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. మహిళల భద్రత కోసం స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ తెలంగాణ. జనాభా నిర్వహణ విధానం ముసాయిదా ఆంధ్రప్రదేశ్. ఆపరేషన్ వజ్రప్రహార్ ఆంధ్రప్రదేశ్. AI టూల్ సుదర్శన్ని లాంచ్ చేసిన సెబీ. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ సిస్టమ్స్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో మధ్య ఒప్పందం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్కి సంబంధించి. అమెరికా థర్డ్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్. అమెరికా ఖండాల్లో లెప్రసీ వ్యాధిని నిర్మూలించిన మొదటి దేశంగా చిలీ. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 మార్చ్ 8. తన సొంత బార్బీ బొమ్మను పొందిన తొలి క్రికెటర్ స్మృతి మందన. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.